వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నానికి ఉచ్చు బిగిస్తోందా? కూటమి లిస్ట్ నెక్స్ట్ టార్గెట్ ఆయనేనా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. కొంతమంది పరారీలో కూడా ఉన్నారు. ఇక తాజాగా కొడాలి నానిపై కర్నూలులో కేసు నమోదైంది. చంద్రబాబుపై అవాకులు చెవాకులు పేలుతున్నారని స్థానిక న్యాయవాది ఒకరు కొడాలిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై అక్కడ కేసు నమోదైంది. ఏ క్షణమైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలియవస్తోంది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఆందోళన స్టార్ట్ అయిందట. వైసీపీ ఫైర్ బ్రాండ్లలో కొడాలి నాని ఒకరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కానీ ఇటీవల మళ్లీ నోరు తెరుస్తున్నారు. వరద సహాయక చర్యలపై మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గతంలో మాదిరిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా విధానాలపై మాట్లాడారు. అయితే చంద్రబాబుపై అదే పనిగా విమర్శలు చేస్తున్న కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కర్నూలు జిల్లాలో కేసు నమోదైంది. ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తాజా పరిస్థితులను చూస్తే కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వరుసగా కేసులు నమోదు చేసి ఆయనను అరెస్ట్ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే కొన్ని కేసుల విషయంలో అరెస్ట్ చేస్తారని భావిస్తున్న కొడాలి నాని ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి కొడాలి నానిపై పడింది. అందుకు తగ్గట్టుగానే టీడీపీ నేతలు ఆయనపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొడాలి మీద అనేక కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు కావడం అంతా ఒక వ్యూహం ప్రకారమే జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. లేటెస్ట్గా కర్నూలు పోలీస్ స్టేషన్లో ఒక న్యాయవాది కొడాలి నాని మీద ఫిర్యాదు చేశారు. చంద్రబాబు మీద అదే పనిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నాని మీద యాక్షన్ తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు ఏపీలో అనేక చోట్ల నాని మీద కేసులు పెట్టారు. గుడివాడలో అయితే నాని రాజకీయానికి చెక్ పెట్టే దిశగా టీడీపీ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. నాని అనుచరులు ఆక్రమించారని చెబుతున్న భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓటమి తర్వాత గుడివాడలో నాని అడుగు పెట్టలేని విధంగా పరిస్థితిని కల్పించారు. ఒక విధంగా చెప్పాలంటే నాని అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన అక్కడి నుంచి తన మీద కేసు నమోదైన అన్ని కేసులకు సంబంధించి బెయిల్ తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఒకవైపు మాజీ మంత్రి జోగి రమేష్ని అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం చూస్తోంది. ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ కొడాలి నాని వైపుగా రాజకీయం మళ్లిందని అంటున్నారు. ఇంతకాలం మౌనంగా ఉన్న కొడాలి నాని వరద సహాయక చర్యలపై ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. ఆయన గతంలోలా అసభ్య పదజాలం ఉపయోగించకపోయినా ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. వాస్తవానికి ఓటమి తర్వాత కొడాలి నాని రాజకీయాలకు గుడ్ బై చెబుతామని అనుకున్నారని ప్రచారం సాగింది. అయితే ఆయన మీద వరుసగా కేసులు పెట్టడం, టార్గెట్ చేయడంతో రాజకీయంగానే వాటిని ఎదుర్కోవాలని పట్టుదలగా ఉన్నారు. దాంతోపాటు తన అనుచరులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని ధైర్యం చెబుతున్నారు. దీంతో గుడివాడలో నాని ఎంట్రీ తొందరలోనే ఉంటుందని కూడా ఓ టాక్ నడుస్తోంది. నాని తప్ప గుడివాడ వైసీపీలో ఎవరు వచ్చినా చేర్చుకుంటామని అక్కడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఒక పిలుపు ఇచ్చినట్టుగా ప్రచారం సాగింది. గుడివాడలో వైసీపీ అన్న పేరు వినిపించకూడదన్న పట్టుదలతో టీడీపీ పనిచేస్తోంది. మరోవైపు చూస్తే నాని తన అనుచర గణాన్ని కాపాడుకోవడమే కాకుండా టీడీపీకి సరైన సమయంలో కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ పరిణామాలు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి 90 రోజులు అయినా కొడాలి నానిని అరెస్ట్ చేయకపోవడం పట్ల టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొడాలి నానినే ఫస్ట్ అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అది మాత్రం జరగలేదు. నాని కూడా అజ్ఞాతంలో ఉంటూ తనదైన రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని అరెస్ట్ అన్నది ఆలస్యమే అయ్యింది. అయితే టీడీపీ కూటమి ఎత్తులకు నాని పై ఎత్తులు వేస్తూ సక్సెస్ అవుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడ వరదలతో నిండా పనిలో పడిన టీడీపీ పెద్దలు ఇప్పుడిప్పుడే ఉపశమనం పొందుతున్నారు. దాంతో వారు మళ్లీ రాజకీయంగా ఫోకస్ పెడుతున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నానిని కట్టడి చేస్తేనే రాజకీయంగా అది అతిపెద్ద విజయమవుతుందని కూటమి పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం తదితరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు కూడా తప్పదని తెలుస్తోంది. వరుసగా వైసీపీ నేతలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో కొడాలి నానిపై కేసులు నమోదవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అరెస్టు తప్పకుండా ఉంటుందని ప్రచారం సాగుతోంది. నిన్న మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న కొడాలి మళ్లీ వైసీపీ కార్యకలాపాల్లో యాక్టివ్ అవుతుండటంతో కట్టడి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే వీలైనంత వరకు ఎక్కువ కేసులు నమోదు చేసి ఉక్కిరిబిక్కిరి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం వరద ముంపు తగ్గిన నేపథ్యంలో పాలనతో పాటు ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో కొడాలి నాని అంశం తెరపైకి వచ్చింది. కొద్ది రోజుల్లో ఆయన అరెస్టు తప్పదన్న టాక్ ప్రారంభమైంది. మరేం జరుగుతుందో చూడాలి.